ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. డిసెంబర్ 29వ తేదీన ఈ రాశి వారికి దినఫలాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, ఏ వృత్తిలో ఉన్నవారికైనా ఏ విధంగా ఉంటుందో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి వారికి ఈ రోజున మీరు గతంలో పడ్డ కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు అన్నీ గుర్తుకు వస్తాయి. అలాగే మీరు ఎందుకు నష్టపోయారు, ఏ విధంగా నష్టపోయారు అనేవి పూర్తిగా ఈ రోజున తెలుసుకుంటారు. అలాగే గతంలో ఉన్న జీవితం ఇప్పుడు భవిష్యత్తులో ఉండే జీవితం చూసుకుంటారు. ప్రస్తుతం మీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే భవిష్యత్తు కూడా మీకు ఆనందంనే ఇస్తుంది, ఆర్థికంగా లాభాలను ఇస్తుంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ చుట్టూ పాజిటివ్ అనేది ఉంటుంది. పాజిటివ్ వాతావరణం వల్ల మీరు ఏది చేసినా మీకు మంచిగా కలిసి వస్తుంది. గతం మీకు చాలా బాధ కలిగించింది, కానీ ఇప్పుడు మీకు అంతా అనుకూలంగా ఉండడంతో ఈ స్వభావం వల్ల మొత్తం మరిచిపోయి ఆనందంగా ఉండే సమయం కాబట్టి సింహరాశి వారు చాలా చురుకుదనంగా ఉంటారు. ఇకపోతే ఈ రాశి వారికి అదృష్టం అనేది ఏ విధంగా వస్తుంది, అలాగే ఏ రూపంలో వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. గతంలో ఎన్నో నష్టాలు చూశారు. ఆ నష్టాలకి కారణం ఎవరని ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ కష్టం, నష్టం ఎందుకు వచ్చింది, అలాగే మీరు ఏ విషయంలో పొరపాటు చేశారు అనేవి ఈ రోజున అర్థం చేసుకుంటారు. సింహరాశి వారు చాలా మంచివారు. అందులో ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాహసం చేయడానికి ముందుగా ఉంటారు. సహాయం చేయడానికి కూడా ముందుగానే ఉంటారు. అలాగే వీరికి ఎవరు సహాయం అడిగినా ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి వీరిని మోసం చేయడానికి చాలా సులువు అవుతుంది. కాబట్టి ఇతరులు కష్టం ఉందని వీరి దగ్గర చాలా డబ్బు తీసుకున్నారు, అలాగే తిరిగి ఇవ్వలేకపోయారు. అదేవిధంగా సింహరాశి వ్యక్తులు జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరి దగ్గర ఉన్నదానికన్నా ఎక్కువగా వీరు ఇచ్చే శక్తి వీరి దగ్గర ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు జాలి, దయతో ఉన్న దాంట్లో చాలా దానాలు చేశారు. అలాగే దానివల్ల చాలా నష్టపోయారు. కానీ దాన ధర్మాలు చేయడం వల్ల వీరు చాలా పుణ్యం చేసుకున్నారు. ఆ పుణ్యమే ఇప్పుడు మీకు అదృష్టంగా మారుతుంది. ఆ అదృష్టమే మీకు ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తున్నాయి. వ్యాపారపరంగా ఆర్థిక లాభాలు మరింతగా పెరుగుతున్నాయి. మీ భాగస్వామి మీకు అనుకూలంగా దొరికారు. ఇకపోతే ఉద్యోగ విషయంలో వీరికి ఉద్యోగంలో చాలా విలువ ఉంటుంది. వీరికి గౌరవం ఎక్కువగా ఉంటుంది. వీరి తోటి ఉద్యోగులు వీరికి చాలా గౌరవం ఇస్తారు. అలాగే మీ పై అధికారులు మంచి ప్రశంసలు అందుకునేలా ఉంటుంది. విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు పట్టుదలతో చేస్తారు. ఏదైనా సరే పట్టుదలతో ఫలితాలు పొందాలని ఉంటారు. వారిలో గొప్పగా కనిపించాలని వీరు విద్యపై శ్రద్ధ ఎక్కువగా పెడతారు. దానివల్ల వీరికి పేరు, గౌరవం మరింతగా పెరుగుతుంది. ఇకపోతే చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారికి లాభాలు కూడా బాగానే వస్తాయి. కాబట్టి ఆర్థికంగా ఎలాంటి నష్టాలు లేకుండా ఆదాయం పెరుగుతుంది. కుటుంబ విషయానికి వచ్చినట్లయితే కుటుంబంలో అందరితో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కానీ కొన్ని విభేదాల వల్ల అందరితో సరిగ్గా ఉండలేకపోతారు. అలాగే కోపంతో గర్జిస్తారు. దానివల్ల అందరూ వీరిని ఈరోజు కోపంగా చూస్తారు. కాబట్టి వీరు మనసు ప్రశాంతంగా ఉండలేకపోతారు. అది డిసెంబర్ 29వ తేదీన ఉదయం 10 గంటల తర్వాత ఆనందంగానే ఉంటారు. ఇరిటేషన్ అనేది తగ్గిపోతుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. వారి తప్పు తెలుసుకుంటారు. కోపం వల్ల ఇంత నష్టపోయానా అని అర్థం చేసుకుంటారు. ఇకపోతే వాళ్ళ సంతానం వాళ్ళ కోసం ఎంతో సంతోషంగా సమయం గడపటానికి ప్రయత్నిస్తారు. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గతంలో కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చాయి, కానీ వాటన్నిటికీ ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. కాస్త మానసిక ప్రశాంతత
కాస్త తగ్గుతుంది, కానీ మళ్ళీ తిరిగి ప్రశాంతంగా ఉండడానికి నిస్తారు. దానివల్ల ఆరోగ్యం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. మంచి గౌరవం, పేరు పొందుతారు. వీరు సమాజంలో ఎలా ఉండాలని అనుకుంటారంటే సింహంలా బ్రతకాలని అనుకుంటారు. సింహం ఎల్లప్పుడూ తల వంచకుండా ఉంటుంది. వీరు కూడా అలాగే ఉండాలని అనుకుంటారు. మాట్లాడేది ఒకే మాట, ఆ మాట అస్సలు దాటరు. వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. పని చేసినా ధైర్యంగా ముందుకు వెళ్తారు. నష్టం అనేది కనిపించకుండా ధైర్యంగా ముందుకు వెళ్తారు. ఈ ఇబ్బందులు వచ్చినా వీరు ముందుకు వెళ్ళడానికి మాత్రం సిద్ధంగా ఉంటారు. అలాగే ఏ వ్యాపారం చేసినా వీరికి అంతా కలిసి వస్తుంది. కొంతమంది వ్యక్తులు వీరిని కించపరచడానికి ప్రయత్నిస్తారు, కానీ వారు విఫలం అవుతారు. ఈ రాశి వారి జీవితంలో పెను మార్పులు ఏమిటో ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. దీక్షత, కార్యసిద్ధి అనేది వీరి మనసులో నిండుకుపోతుంది. ఈ కారణంగా వీరు ఏ పని చెయ్యాలనుకున్నా ఖచ్చితంగా చేసి చూపిస్తారు. అలాంటి పట్టుదల వీరికి పెరుగుతుంది. నిర్దిష్ట ప్రకారంగా వీరు ఏ పనైనా చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకొని నిర్దిష్ట కాలంలో ప్రణాళికలు వేసుకోవడం వల్ల వీరు ఏ పని చేసినా అత్యంత సమయంలో, అనుకూల సమయంలో చేస్తారు. కాబట్టి వీరికి అన్ని లాభాలు మాత్రమే వస్తాయి, నష్టాలు కనిపించకుండా ఉంటాయి. ఒకవేళ నష్టం వచ్చినా కూడా వీరికి తట్టుకునే ధైర్యం, శక్తి వీరికి ఉంటుంది. అలాగే ఆ నష్టం దగ్గరనే లాభం చూసేలా చూస్తారు. చేసేది ఒకటి, ఏదైనా మాట్లాడేటప్పుడు మంచి చెడు చూసి మాట్లాడండి. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. స్థితి కారణంగా అన్ని రంగాలలో విజయం పొందుతారు. వరకు ఎదుర్కొన్న అపజయాలన్నీ ఇప్పుడు విజయాలుగా మారబోతున్నాయి. కాబట్టి ఈ సమయం మీకు అదృష్టం, ఐశ్వర్యం, ఆర్థిక లాభాలు తెచ్చిపెడుతుంది. వారికి రేపటి నుండి వీరికి అనుకూల గ్రహస్థితి మారబోతుంది. కాబట్టి ఏది చేసినా సరి అయిన ఆలోచనలతో చేస్తారు. అన్నీ కలిసి వస్తాయి. ఆర్థికంగా ఎన్నో లాభాలు చూస్తారు. ఇప్పటివరకు ఆర్థిక ఇబ్బందులన్నీ ఇప్పుడు తొలగిపోతాయి. అన్ని విధాలుగా ఆర్థిక లాభాలు చేకూరుతాయి. కాబట్టి ఇప్పటి నుండి మీకు లాభాలు చాలా వస్తాయి. అలాగే ఆర్థికంగా నష్టాలు మాత్రం ఇప్పుడు రాకుండా ఉంటాయి.